రాజధాని ప్రాంతంలోని పెనుమాకలో సిఆర్డీఏ నిర్వహించిన భూసేకరణ సదస్సులో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెచ్చిపోయారు. భూసేకరణపై అభ్యంతరాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని రైతులు పట్టుబట్టగా అందుకు అధికారులు నిరాకరించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సిఆర్డీఏ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బల్లను తోసేశారు. అధికారుల పట్ల కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సూచనలతో ఆయన అనుచరులు మరింతగా రెచ్చిపోయి కుర్చీలు విరగొట్టి సమావేశాన్ని బహిష్కరించారు. రికార్డ్ చేయకపోతే అంగుళం కదలేమో మిమ్మల్ని ఇక్కడి నుంచి చూస్తున్నాను. అంగుళం లేకపోతే ఏంటంటే ఇంతమంది రైతులు వచ్చారు. ఆయన ఎరగొట్టాడు తీసుకు गौरव రాజధాని ప్రాంతంలోని పెనుమాకలో సిఆర్డీఏ నిర్వహించిన భూసేకరణ సదస్సులో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెచ్చిపోయారు. భూసేకరణపై అభ్యంతరాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని రైతులు పట్టుబట్టగా అందుకు అధికారులు నిరాకరించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సిఆర్డీఏ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బల్లను తోసేశారు. అధికారుల పట్ల కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సూచనలతో ఆయన అనుచరులు మరింతగా రెచ్చిపోయి కుర్చీలు విరగొట్టి సమావేశాన్ని బహిష్కరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, పెనుమాకలో తాజా పరిస్థితి ఎలా ఉంది? కానీ పెనుమాకలో ప్రస్తుతం గొడవ సద్దుమణిగింది. అయితే సిఆర్డీఏకి సంబంధించి 29 గ్రామాలకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. రాజధాని కోసం భూములు ఇవ్వని గ్రామాలు ప్రధానంగా 3 గ్రామాలు ఉన్నాయి. పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లిలోని కొంత భాగం ఉంది. ఈ గ్రామాలకు సంబంధించి భూసేకరణ పెద్ద చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి 40 రోజుల క్రితం భూసేకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం జిల్లా రెవెన్యూ యంత్రాంగం జారీ చేసింది. అయితే దీనిపై రైతులు మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉండవల్లి, పెనుమాక రైతులు మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ తమ భూములు ఇవ్వమని, అలాగే రాజధానికి కూడా భూములు ఇవ్వమని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా 2 సంవత్సరాలుగా రైతులతో చర్చలు ఫలించకపోవడంతో ప్రభుత్వం భూసేకరణకు వెళ్ళింది. అయితే భూసేకరణ నోటిఫికేషన్, ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 60 రోజుల్లోగా అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంది. దాదాపుగా 600 ఎకరాలకు సంబంధించి ఒక పెనుమాక గ్రామంలోనే 600 ఎకరాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై రైతులు గతంలో కోర్టును కూడా ఆశ్రయించారు. భూసేకరణ జరపవద్దని కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తూ ఉండగానే ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిందని రైతులు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 40 రోజుల క్రితం జారీ చేసినటువంటి ప్రాథమిక నోటిఫికేషన్లకు సంబంధించి కూడా రైతులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనలతోటి సిఆర్డీఏ అధికారులు ఇవాళ దీనికి సంబంధించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. గతంలో కూడా ఒకసారి పెనుమాకలో ఇదే విధంగా అభ్యంతరాల స్వీకరణ కోసం సదస్సు ఏర్పాటు చేస్తే రైతులు దానిని బహిష్కరించారు. ఇప్పుడు కోర్టు సూచనలతోటి రెండోసారి భూసేకరణ అభ్యంతరాల స్వీకరణ జరుగుతూ ఉండగా ఇవాళ తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు రైతులు పట్టుబట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ రాధాకృష్ణ దీనికి నిరాకరించారు. కేవలం అభ్యంతరాలను తాము తీసుకుంటామని, లిఖితపూర్వకంగా రిజిస్టర్ లో నమోదు చేసే పరిస్థితి లేదని చెప్పడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కోపంతో డిప్యూటీ కలెక్టర్ ముందున్న బల్లను తోసివేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు, అలాగే ఎమ్మెల్యేతో పాటు ఉన్న వ్యక్తులు కూడా ఆగ్రహంతో సిఆర్డీఏ అధికారుల పైన ఆగ్రహంతో కుర్చీలను, బల్లలను తోసివేశారు. దాంతో పాటు కార్యాలయంలో, డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెంట్ ను కూడా లాగి పడేసిన పరిస్థితి ఉంది.
దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తర్వాత గొడవ తర్వాత ఎమ్మెల్యేతో పాటు రైతులు వెనుదిరిగి వెళ్లారు. ప్రస్తుతం అయితే పరిస్థితి సద్దుమణిగింది. మొత్తం మీద ఈ 2 గ్రామాలకు సంబంధించి తొలి నుంచి కూడా వివాదాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఎక్కువ మెజారిటీ రైతులు భూ సేకరణ కానివ్వండి, లేకపోతే రాజధానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ వస్తూ ఉన్నారు. దీనివల్ల ఇక్కడ గొడవ జరుగుతుంది. ప్రభుత్వం కూడా దాదాపుగా 2 ఏళ్ల పాటు వేచి చూసింది. రైతులను భూ సమీకరణకు ఒప్పించేందుకు 2 ఏళ్ల పాటు వేచి చూసింది. అయినప్పటికీ కూడా రైతుల్లో చాలా మంది కోర్టుకు వెళ్లడంతో సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ జారీ చేసినప్పటికీ అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు ఇప్పుడు ఎవరైనా సరే భూసేకరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్, ఆ తర్వాత అవార్డు ప్రకటించే లోపు ఎవరైనా సరే భూ సమీకరణకు వస్తే వారి భూమిని స్వీకరించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా భూ సమీకరణ పట్ల కానీ, లేకపోతే రాజధానికి భూములు ఇవ్వడం పట్ల కానీ అక్కడ రైతులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఆ వ్యతిరేకమైనటువంటి ప్రభావం ఇక్కడ ఇవాళ సదస్సులో కనిపించింది. గతంలో జరిగినటువంటి సదస్సులు కానివ్వండి, లేకపోతే భూ సమీకరణ సమయంలో జరిగినటువంటి సదస్సుల్లో కూడా పెనుమాక రైతులు, ఉండవల్లి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తూ ఉన్నారు. తమ భూములు ఇవ్వమని చెప్తూ వస్తున్నారు. అదే రీతిలో ఇవాళ కూడా స్పందించారు. ధన్యవాదాలు నాగేశ్వరరావు. ఇంతమంది